ఇక్కడికి వచ్చినప్పుడు రేపు ఈ నెలలోనే ఏప్రిల్ 5 రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్స్ని స్పోక్స్ని మనం ఇనాగ్రేట్ చేస్తున్నాం. బిల్డింగ్స్ రెడీ అయినాయి. వాళ్ళని మీరు కోఆర్డినేట్ చేసుకుని 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్ ఈజ్ అవర్ గోల్. దీన్ని ఏ విధంగా మోటివేట్ చేస్తారో నాలెడ్జ్ ఎకానమీలో ప్రోడక్ట్స్ కూడా ఇచ్చేయడం, మేము ఆ ఎకో సిస్టమ్ కూడా క్రియేట్ చేస్తాం. అవి చేసినప్పుడు మీరు కూడా దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇవన్నీ చేయడానికి ఒక మేజర్ నిర్ణయాలు మీరు చూసినప్పుడు ఆర్థిక వ్యవస్థలో పెను మార్పులు వస్తున్నాయి. మనం కరెక్ట్గా ప్లాన్ చేస్తే రాయలసీమ హార్టికల్చర్ హబ్గా తయారయ్యి హార్టికల్చరే కాకుండా అక్కడ సోలార్ కానీ, విండ్ కానీ, పంప్డ్ ఎనర్జీ కానీ, పిఎస్పి కానీ దీంతో నెక్స్ట్ లెవెల్ పోయే పరిస్థితి వస్తుంది. దీన్ని చూసినప్పుడు ఇక్కడ కూడా మనం బిల్డప్ చేయకపోతే కృష్ణా గోదావరి డెల్టాస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. ఇక్కడ అక్వాకల్చర్ బాగా డెవలప్ అయింది. దాన్ని స్టెబిలైజ్ చేయడం కోసం ₹50 కరెంట్ ఇస్తున్నాం. ఫస్ట్ టైం ₹50 ఇవ్వడం, ఈ రోజుల్లో ఇవ్వడం, దట్ ఇస్ అవర్ కమిట్మెంట్ వీఆర్ గివింగ్. దీన్ని మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇది లాజికల్గా తీసుకెళ్ళాలి. మళ్ళా పొల్యూషన్ ఫ్రీ ఉండాలి. మనం ఏదో కరెంట్ ఇస్తున్నాం ప్రతి ఒక్కరు పెట్టేసి దాన్ని రిజిస్ట్రేషన్ కూడా చేసుకోకుండా ఆ ఏరియా పొల్యూషన్ చేసి గందరగోళం చేస్తే కరెక్ట్ కాదు. దాన్ని రెగ్యులేట్ చేయాలి. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేస్తారో పొల్యూషన్ నామ్స్ ఫాలో అవుతారో వాళ్ళకే ఇస్తాం. చాలా స్పష్టంగా ఉంటాం. దాన్ని రెగ్యులేట్ చేసి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన గోదావరి పుష్కరాలకు కూడా మనం ఒక కమిటీ వేసాం. అది కూడా ఇప్పటి నుంచే 2 years టైం ఉంది. ఈ డివిజన్లో కూడా మీరు ఒకసారి చూస్తే ఈ 2 yearsలో ఇది మేజర్ హబ్గా తయారవుతుంది కాబట్టి కనీసం కొంచెం పికప్ చేయాల్సిన అవసరం ఉంది. విశాఖపట్నం నేచురల్ డెస్టినేషన్గా తయారవుతుంది. తిరుపతి కూడా అలాంటి పొటెన్షియల్ ఉంది. ఈవెన్ అనంతపురం కూడా అలాంటి పొటెన్షియల్ ఉంది. ఇక్కడ అమరావతి కూడా ఉంది. అందుకే గోదావరి జిల్లాలపైన ఎక్కువ శ్రద్ధ పెట్టాలనే ఉద్దేశంతోనే అక్కడ ప్రత్యేకంగా రాజమండ్రి కేంద్రంగా ఇవన్నీ చేస్తున్నాం. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకొని ఏ విధంగా చేయాల్సిన అవసరం ఉంది. నేను అందుకే మీ అందరికి కలెక్టర్స్కి ఒక మాట చెప్పాను, ఫీల్డ్లో ఎక్కువ ఉండండి. ఎప్పటికప్పుడు ప్రజాప్రతినిధులు కూడా కాన్ఫిడెన్స్ తీసుకోండి. మీరు చేసే పని ప్రజల కోసం చేస్తున్నారు. గవర్నమెంట్ అనేది ఇట్ ఈస్ ఎలక్టెడ్ గవర్నమెంట్, వీఆర్ ఇన్ డెమోక్రసీ. ఈరోజు మొన్నటి వరకు నేను అపోజిషన్లో ఉన్నాను. యూ హ్యావ్ సీన్ టుడే పీపుల్ ఎలక్టెడ్ మీ అది చీఫ్ మినిస్టర్. నేను చీఫ్ మినిస్టర్గా ఉన్నానంటే అవర్ అలయన్స్ పార్ట్నర్స్ అంతా మేము మంత్రులుగా ఉన్నాం, ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఎంపీలుగా ఉన్నారు. వారిని కూడా మీరు రెస్పెక్ట్ చేయకపోతే డెమోక్రసీ మీనింగ్ లేదు. అట్లని చెప్పి చెడు పనులు చేయమని కాదు. వీఆర్ వెరీ క్లియర్. ఏది చేయాలి ఏది చేయకూడదని చాలా స్పష్టంగా ఉన్నాం. ఆ విషయంలో అందుకని విజన్ డాక్యుమెంట్లో కూడా ఎమ్మెల్యేస్ని కాన్స్టిట్యూన్సీలో చైర్మన్ పెట్టాం. జిల్లాకు వస్తే ప్లానింగ్ బోర్డు మినిస్టర్ని చైర్మన్గా పెట్టాం. మిమ్మల్ని ఎగ్జిక్యూటివ్